హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐష్కే నైట్ ఆఫీషియల్. సో ఈ వీడియో ఏంటంటే మీరు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. 16 రోజుల పండుగ అంటే పెళ్ళైన తర్వాత 16 డేస్, వితిన్ 16 డేస్ ఏ రోజైతే మంచిగా ఉంటుందో ఆ రోజు ఈ రిచువల్ అనేది చేస్తారనమాట. అండ్ ఈ రిచువల్ నాకు తెలిసి ప్రతి ఒక్క ట్రెడిషన్లో ఫాలో అవుతారు అండ్ అందరూ ఫాలో అవుతారు. అదేంటంటే మనకు తాళి కట్టింటారు కదా, దాన్ని 16 డేస్కి చేంజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ 16th డే వచ్చేసి ఆ డే పర్టికులర్ డే చేంజ్ చేయకూడదు అని అంటే దాని లోపల ఏ డే అయితే మంచి డే ఉంటుందో, ఐ మీన్ 11th డే 9th డే అలా ఆ డే అప్పుడు చేంజ్ చేస్తారు. సో నాకు కూడా అలాగే ఈరోజు చేంజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి నేను మా అత్త వాళ్ళ ఇంటి నుంచి వడిబియ్యం వేసుకుని వచ్చిన రోజు. అండ్ ఈ శారీ మీరు ఆల్రెడీ చూసింటారు, నాకు మా ఆయన ఫస్ట్ టైం కొనిచ్చిన చీర ఇది. అండ్ ఇంకా ఈ ట్రెడిషన్ వచ్చేసి, ఈ రిచువల్ వచ్చేసి మనం ఎలా ఫాలో అవుతాము అని అంటే, ముందుగా 5 మంది ముత్తైదులు కూర్చొని ప్రతి తాళిని, అంటే ఇప్పుడు నాకు కట్టింది ఇక్కడ నల్ల పూసలతో కట్టింటారు కదా, దాన్ని ఇప్పుడు నేను గోల్డ్ చైన్ కింద మార్చుకోవాలి. సో ఇది వచ్చేసి నిజంగా చెప్పాలంటే సెకండ్ టైం వెడ్డింగ్ లాగా అనమాట. బట్ పంతులు గారు ఉండరు ఇక్కడ, ఇంకా మా పేరెంట్సే ఉంటారు. ఇది వచ్చేసి అత్త వాళ్ళ ఇంట్లో అయినా చేయొచ్చు, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా చేయొచ్చు. నాకు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశారు. సో ఇది చేసేటప్పుడు ముందుగా ఫస్ట్ డైరెక్ట్ తాళి తీసారనమాట. పసుపు తాడు అంటే పసుపు కొమ్ముతో అది వేసి తర్వాత తాళిని తీయాలి. అండ్ ఇది వచ్చేసి మా అత్తగారు తీసేసి దీంట్లో ముత్తైదులు అందరూ ఏంటంటారు దాంట్లో రెడ్ బీడ్స్, వైట్ కలర్, ఇంకా గోల్డ్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కో దాన్ని ఎక్కించేసి ఇలా 5 మెంబర్స్ చేరి తర్వాత మళ్ళీ మా ఆయన దాన్ని నాకు వేస్తారు. సో సెకండ్ టైం వెడ్డింగ్ లాగా ఇది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచిగా ఎగ్జైట్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అండ్ ఇది వచ్చేసి చాలా త్వరగా అయ్యే ప్రాసెస్. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే జస్ట్ గోల్డ్ చైన్లో వేసేది కదా. అండ్ ఇలా తాళి వచ్చేసి మా ఆయన వేశారు. ఇంకా మిగతావన్నీ ఏముంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి వేశారు. అండ్ ఇదేంటంటే ఇక్కడ మన తాళిలు వచ్చేసి ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటుంది, అండ్ ఆంధ్రలో వచ్చేసరికి చాలా పెద్దగా, అండ్ అందులో కూడా ప్లేట్స్ అండ్ కప్స్ ఇట్లా డిఫరెన్స్ ఉంటుందంట. సో నాకు తెలియదు, అయితే ఇక్కడ అదే చూపించుకుంటున్నారనమాట. మా సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఆంధ్ర సైడ్ ఒకలాగా. చూడండి, ఇక్కడ ఆంధ్ర సైడ్ సింధు ఆంటీ ఏం చూపిస్తున్నారు, వాళ్ళది ప్లేట్స్ లాగా ఉంటాయి చాలా పెద్దది. ఇంకా కర్ణాటక సైడ్ వస్తే కప్స్ లాగా ఉంటుంది. ఇంకా తమిళనాడు సైడ్ ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది డిజైన్స్ అని వేరే వేరే వాళ్ళ ఇష్టం, ఏది ఎవరికి ఏమి ఇష్టమో అది వేసుకోవచ్చు. సో నాకు కూడా అంతే, ఇంకా మా ఇంట్లో నీకు ఏం డిజైన్ ఇష్టమవుతుందో అదే తీసుకోమన్నారు. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండ్ చాలామందికి ఇష్టమైంది నాది తాళీలు చెప్పాలంటే. ఆ మంగళసూత్ర ఏముందో ఏంటంటే దానిపైనే లక్ష్మి ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ మీకు కూడా నచ్చిందా డూ కమెంట్. సో ఇక్కడైతే ఇంకా తాళి పోనిచ్చేది అయిపోయింది. దీని తర్వాత పూజ చేసుకుని ఇంకోసారి మా ఆయన నాకు వేస్తారు. ఇంకప్పుడు అందరు దండం పెట్టుకుని మరి అక్షింత కాలేసి మరి అందరూ బ్లెస్ చేస్తారు మాకు. అయితే ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారా, మా అవ్వ గైస్. చాలా బాగా వీడియో చేసింది. అదేంటంటే అన్ని యాంగిల్స్లో తిరిగి చాలా మంచిగా వీడియో చేసింది మా అవ్వ. అండ్ ఇక్కడ ముత్తైదులని ఎప్పుడు అంటారు అని అంటే, నేను ఆ రోజు అడిగాను మా అమ్మకి. అంటే నాకు అదొక డౌట్ ఉన్నింది, ముత్తైదులు అంటే ఎప్పుడమ్మా, అది ఎలా చెప్తారు అనేసి. అది ఎలా అంటే పెళ్ళి అయ్యి పిల్లలుంటే ముత్తైదులంట. సో ఓకే, అప్పుడు అవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను నేను. అండ్ నాకు ఇవన్నీ అంత పెద్దగా తెలియదు, బట్ ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను, అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. బట్ తెలుసు, కొంచెం వరకు తెలుసు. సో ఇప్పుడైతే మా ఆయన నాకు ఇంకో తాళి వేసే టైం. ఈయన చూడండి ఎంత ఎగ్జైటెడ్, ఫుల్ హ్యాపీగా వేస్తున్నారు సెకండ్ టైము. మీకు తెలుసా, ఫస్ట్ టైం ఈయన నాకు తాళి కట్టేటప్పుడు ఫుల్ షివరింగ్ అనమాట. ఫుల్ అదేంటో తెలీదు. ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క బాయ్కి అలాగే ఉంటుందంట. తాళి కట్టేటప్పుడు చాలా భయంగా, హ్యాండ్స్ అన్నీ ఫుల్ షివరింగ్. కానీ ఇప్పుడైతే నో షివరింగ్, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ తాళి వేసేది కదా. సో నో షివరింగ్, ఇప్పుడు హాయిగా హ్యాపీగా వేసేస్తున్నారు. అప్పుడు కట్టే టైంలో మాత్రమే చాలా షివరింగ్. సో ఇంకా ఇప్పుడైతే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఆయన కాళ్ళకి దండం పెట్టుకోవాలి అని చెప్పారు. ఇంకా అలా కాలు మొక్కుని నెక్స్ట్ ప్రొసీజర్ ఏముందో అది కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఈ డే. అయితే ఆయన ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈరోజు నేను చాలా హ్యాపీగా కట్టాను నేను, బట్ ఆ రోజు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అని షేర్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత నేను ఇంకా ఆ పసుపు తాడి ఏదైతే వేసారో స్టార్టింగ్ అది తీసి పెట్టేసి నేను ఇంకా అందరికీ ఏమంటారు ఉడిరింపాలన్నమాట. ఉడిరింపేసి అందరికీ అదేమంటారు తాంబూలం పంచేసి కాలు మొక్కేస్తే అక్కడితో ఆ ప్రొసీజర్ అయిపోయింది. 16 రోజుల పండుగ ప్రొసీజర్, ఆ రిచువల్ ఏమైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది.
అండ్ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, మేము ఎవరికైనా పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేము తీసుకోవాలంట. మేము తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అని అమ్మ చెప్పింది. సో ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం. అండ్ మన హిందూ కల్చర్ ఎంత స్పెషల్ అండ్ ఎంత బాగుంటుందో కదా. లైక్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఏంటంటే ఈ పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ ప్రతి ఒక్క టైం ఈ రిచువల్స్ ఏమైతే ఉన్నాయో చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్కటి కూడా. సో అంతే అనమాట ఇక్కడ ఈ రిచువల్ అయితే. అండ్ నేను ఒక సీక్వెన్స్లో పోస్ట్ చేయట్లేదు వీడియోస్, ఐ నో ఇట్. ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ ఉండడం వల్ల నా మొబైల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవే కంప్లీట్లీ ఇలా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సిరీస్ వైజ్ సీరియల్గా పోస్ట్ చేద్దాము అనుకుంటే అది అవ్వట్లేదు గైస్. సో బేర్ విత్ మీ అండ్ ఐ నో యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు చాలా గుడ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్ చాలా వస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ప్లీజ్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. మీ సపోర్ట్ నుంచే నేను ఇన్ని వీడియోస్ పోస్ట్ చేయగలుగుతున్నాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అండ్ రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.